Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Samuel 17:47. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనము. This is a verse which is familiar to us right from our childhood days. ఈ యొక్క వచనము మన యొక్క చిన్నతనం బాల్య నాటి నుండి కూడా బాగా తెలిసినటువంటి వచనం. Very famous verse. చాలా పేరుగాంచినటువంటి వచనం. This is in relation to the war between David and Goliath. ఇది దావీదు గొలియాతు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధ సందర్భము. So that verse is, ఆ యొక్క వచనము, the battle is the Lord's. యుద్ధము యెహోవాదే. When Saul became the king of Israel, సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయినప్పుడు one of the goals was to limit the power and influence of the Philistines. ఒక ముఖ్యమైనటువంటి గురి ఏంటంటే ఈ యొక్క ఫిలిస్తీన్ల యొక్క అధికారం, వారి యొక్క శక్తి తగ్గించడం అనేటువంటిది వారి యొక్క ముఖ్య గురిగా ఉండింది. By the time of this story which we are talking about, మనము మాట్లాడుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భం, ఈ యొక్క కథ వచ్చేసరికి till now King Saul was very successful. ఇంత మటుకు కూడా చూస్తే సౌలు రాజు ఆయన ఎంతో విజయవంతుడిగా ఉంటా He వచ్చాడు. managed to confine the Philistines to the coastal plain area only. He has not allowed them to come forward. There only he kept them. ఈ యొక్క సౌలు రాజు చూస్తే వారిని ఆ యొక్క సరిహద్దులు దాటి, లేకపోతే ఆ యొక్క తీర ప్రాంతం దాటి వారి యొద్దకు రావటానికి ఆయన అనుమతించలేదు. And they were having 5 principal cities. వారికి చూస్తే ప్రాముఖ్యమైన 5 రాజధాని పట్టణాలు ఉంటా వచ్చాయి. Gaza and Gath, గాజా, గాతు, and Ashdod and Ekron, తర్వాత అష్టోదు, ఎక్రోను, and Ashkelon. ఆ తర్వాత ఎష్కోలోను. So under his rule, the central highlands, that is the middle areas where the Israelites mostly live, became almost totally free of Philistines. అక్కడ చూస్తే ఇక మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థలము సంపూర్ణంగా ఫిలిస్తీన్ల యొక్క ఆధీనము లేకుండా ఉంటా వచ్చింది. But the Philistines did not give up easily. అయితే ఫిలిస్తీన్లు అంత సులువుగా ఆ సంగతిని వారు విడిచిపెట్టలేదు. In our scripture portion, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో we see the Philistines trying to penetrate the highlands of Judah through the valley of Elah. ఫిలిస్తీన్లు చూస్తే ఈ యొక్క ఏలా లోయ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన ఆ యొక్క స్థలాల్లోనికి వారు చొచ్చుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నారు. They are met by King Saul and his army. వారు సౌలును తర్వాత ఆయన యొక్క సైన్యాన్ని వారు ఎదుర్కొంటా వచ్చారు. So the Philistines and the Israelites arranged their forces on the opposite sides of the valley. ఆ యొక్క లోయకు ఈవల ఆవల ఇక్కడ చూస్తే ఇక ఇశ్రాయేలీలు తర్వాత ఫిలిస్తీన్లు వారు ఎదురెదురు ఉంటా వచ్చారు. So this makes it very risky for either army to begin an attack. ఈ యొక్క ఒకరిపై ఒకరు దాడి చేయడానికి రెండు సైన్యాలకు కూడా ఇదెంతో ప్రమాదకరం, అపాయకరమైనటువంటిది. By descending on slope, by coming down, అంటే కిందికి దిగి వచ్చట ద్వారా, crossing the valley floor, ఆ యొక్క లోయ గుండా దాటి బయటికి and రావటం, climbing up to the other side, ఇంకా ఇటువైపు ఎక్కి రావటం అనేటువంటి the attackers will make themselves very vulnerable, dangerous situation. ఆ యొక్క దాడి చేసేటువంటి వారు చూస్తే ఇంకా విపరీతంగా దాడి చేస్తారు, ఎందుకంటే అది భయంకరమైన పరిస్థితి. So the result is stalemate. Nobody is going forward. అయితే దాన్ని బట్టి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. Neither army dares to leave their position. ఇంకా ఈ రెండు సైన్యాలు కూడా తమ యొక్క స్థానాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. But it is Goliath who provides a solution. అయితే ఈ యొక్క గొలియాతు దానికి ఒక పరిష్కారాన్ని ప్రకటించినాడు. He started boastfully challenging anyone in Israel to one-to-one confrontation. అక్కడ చూస్తే ఆయన ఇశ్రాయేల్ తో సవాలు చేస్తా వచ్చినాడు. ఒక్కరిగా వచ్చి ఎదుర్కోమని సవాలు విసిరాడు. This encounter will decide the battle. అప్పుడు ఈ ఒక్కరిగా వచ్చి ఎదుర్కొనట ద్వారా అది యుద్ధాన్ని తీర్మానిస్తుంది అన్నాడు. Because all the army cannot come down. ఎందుకంటే సైన్యం అంతా కూడా కిందికి రాలేదు. So this army also, Israelite army also, they cannot come down on 2 mountains there. అదే సమయంలో ఇశ్రాయేల్ యొక్క సైన్యం కూడా కిందికి దిగి రాలేదు, ఎందుకంటే ఇద్దరు కూడా 2 కొండలపై వారు ఉన్నారు. And the valley is there. అక్కడ మధ్యలో లోయ ఉంది. So a solution Goliath has given. అక్కడ చూస్తే ఆ యొక్క పరిష్కారాన్ని గొలియాతు ఇస్తున్నాడు. He came down to the valley. ఆయన లోయలోనికి వచ్చినాడు. And what he is telling? అని ఏమంటున్నాడు? A victory for Goliath will entitle the Philistines to dominate Israel once more. ఇక్కడ చూస్తే ఆ యొక్క Suppose if the Goliath got the victory, గొలియాతునకు గనక విజయం వస్తే once again they can dominate Israel. మరొకసారి ఇశ్రాయేల్ పైన వారు అధికారం చేయొచ్చు. So what Goliath is telling? గొలియాతు ఏమంటున్నాడు? You all need not come for battle and die here. మీరు అందరూ యుద్ధానికి వచ్చి ఇక్కడ చనిపోవాల్సిన అవసరం లేదు. Send one man. ఒక వ్యక్తిని పంపండి. I am also coming all alone. నేను కూడా ఒంటరిగా వస్తున్నాను. We both will fight. మేమిద్దరమే పోట్లాడతాము. Suppose if your person is defeated, you will be coming under our control. ఉదాహరణకు మీ యొక్క వ్యక్తి ఓడిపోయినట్లయితే మీరు మా యొక్క ఆధీనంలోనికి
వస్తారు. And if your man wins and if I am defeated, our people will become your servants. ఒకవేళ మీ యొక్క వ్యక్తి గనక జయించి నేను ఓడిపోతే ఆ సమయంలో మా వారంతా కూడా మీకు అధికారానికి లోబడతారు. You can dominate the Philistines. అప్పుడు ఫిలిస్తీన్ల మీరు అధికారం కలిగి ఉండొచ్చు. So this is the solution Goliath brought. Both the armies did not come 1-to-1 battle. ఈ యొక్క పరిష్కారాన్ని గొలియాతు తీసుకొని వచ్చినాడు. రెండు సైన్యాలు రానాల్సిన అవసరం లేదు, ఒక్కరు మాత్రమే రావాలని చెప్తూ వచ్చాడు. Because I told you, coming down from a hill, battling or walking in the valley and going to the other hill, any army, it is very difficult. ఈ ఏ యొక్క సైన్యానికైనా కూడా కొండ మీద నుండి కిందికి దిగి వచ్చి ఆ లోయలో యుద్ధము చేయటం లేక లోయ నుండి పైకి ఎక్కటం అనేది కూడా ఎంతో కష్టకరమైన సంగతి. So Goliath is a huge man. ఈ యొక్క గొలియాతు చూస్తే ఆయన చాలా ఉన్నత దేవుడు. ఆయన He was dressed for battle. He presents an awesome appearance. ఆయన ఆ యొక్క యుద్ధాన్ని కొరకే తయారైనటువంటి ఆ యొక్క విధానాన్ని చూస్తే అదెంతో ఆశ్చర్యపరిచేటువంటి విధానంలో కనబడుతుంది. Helmet on his head, brass, ఆయన యొక్క చూస్తే తలపై రాగి శిరస్త్రాణం ఒకటి ఉంది. and a coat of armor on his chest and back, తర్వాత తన వీపు భాగమున తర్వాత ఛాతి భాగంలో యుద్ధ కవచం ఒకటి ఉంది. and armor on his legs, తర్వాత ఆయన యొక్క పాదములకు కవచాలు ఉన్నాయి. and also a javelin strapped on his back, తర్వాత ఆయన యొక్క వెనుక వైపు చూస్తే ఆ యొక్క ఈటు ఉంటా వచ్చింది. and an enormous spear in his hand, ఆయన యొక్క చేతిలో ఒక బలమైనటువంటి ఈట ఉంటా and వచ్చింది. a sword buckled to his side, తర్వాత ఆయన యొక్క కత్తి కలిగి ఉంటా వచ్చినాడు. and also a big immense shield in his front. తన యొక్క చేతిలో గొప్ప డాల్ ఉంటా వచ్చింది. So clearly Goliath and his weapons seems to be invincible. We cannot conquer. ఇంకా స్పష్టముగా గొలియాతు కలిగినటువంటి ఆ యొక్క ఆయుధాలను చూస్తే ఇంకా ఆయనను జయించాలి అన్నటువంటి ఆ యొక్క కష్టత ఎంతో కనబడతా From ఉంది. which place Goliath came? ఈ గొలియాతు ఏ స్థలం నుండి వచ్చినాడు? Goliath is from Gath. గొలియాతు ఆయన గాతువాడు. It is a place of dreaded Anakims. అక్కడ చూస్తే అనాకీలు ఎంతో భయంకరమైనటువంటి అనాకీల యొక్క స్థలము. Anakims are giants who had struck such terror in the hearts of all the 10 spies sent out by Moses. ఆ యొక్క అనాకీయులు వారు చూస్తే ఎంతో బలమైనటువంటి ఉన్నత దేగులు. ఆ యొక్క మోసే పంపించినటువంటి 10 మంది ఆ యొక్క వేగుల వారిని చూసి భయపడుతూ So వచ్చారు. it is reasonable to suppose that Goliath is one of that race of giants. ఆ యొక్క కారణం అయి ఉండొచ్చు. ఈ యొక్క గొలియాతు కూడా అటువంటి జాతికి చెందినటువంటి వాడే. So twice a day, దినానికి 2 సార్లు Goliath descends to the valley slope and shouts, taunts at the armies of Israel. గొలియాతు దినానికి ఒక 2 సార్లు ఆ లోయలోనికి దిగి ఇశ్రాయేల్ యొక్క సైన్యాన్ని ఆ రీతిగా అరుస్తూ కేకలు వేస్తూ మాట్లాడుతూ What వచ్చాడు. he thought? ఆయన He ఏమనుకున్నాడు? hoped that his insults will make Israel angry enough to send out a challenger. ఆ రీతిగా ఇశ్రాయేల్ ప్రజలను అవమానపరచడం ద్వారా ఆ యొక్క సవాల్ని బట్టి ఇశ్రాయేల్లో నుండి ఒక వ్యక్తిని వారు పంపిస్తారు అనుకున్నాడు. And if I overcome him, ఒకవేళ నేను ఆయన జయిస్తే yes, we will be the winners. అప్పుడు మేము నిశ్చయంగా జయశాలం అవుతాం So అనుకున్నాడు. he wanted to fool the Israelites. ఆ రీతిగా ఇశ్రాయేల్ ప్రజలను బుద్ధిహీనపరచాలనుకున్నాడు. So the most important detail that our scripture reading gives us about Goliath is not his size or his armor or his race or his challenge. ఇక్కడ చూస్తే గొలియాతు యొక్క సవాలు విషయమే మనం గమనించి చూస్తే అది ఆయన కవచంను గూర్చి కాదు, కానీ ఆయన యొక్క ఆకారమును బట్టి Not కాదు, his race, తర్వాత ఆయన యొక్క జాతిని బట్టి not కాదు, all his challenges. తర్వాత ఆయన యొక్క సవాల్ను బట్టి కాదు. The most important detail is given in the word defy. He defied. ఇక్కడ చూస్తే ఆయన తృణీకరిస్తూ వచ్చినాడు. అది అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి. That word is very important. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. This important word is used by Goliath 6 times. ఈ యొక్క మాట గొలియాతు చేత కనీసం 6 సార్లు పలుకుతా వచ్చాడు. I am defying. నేను మిమ్మల్ని తృణీకరిస్తున్నాను. Verse 10, 10వ వచనములో, verse 23, 23వ verse వచనములో, 25, 25వ verse వచనములో, 26, తర్వాత 26వ verse వచనములో, 36, 36లో కూడా, and verse 45. తర్వాత 45లో Not only the ranks of Israel, but he defied the God of Israel. అక్కడ చూస్తే ఇశ్రాయేల్ ప్రజల యొక్క సైన్యాన్ని మాత్రమే కాకుండా ఇశ్రాయేల్ యొక్క దేవుణ్ణి కూడా What తృణీకరించినాడు. does it mean? దాని అర్థం ఏంటి? He is an enemy of God and the things of God. ఆయన దేవునికి తర్వాత దేవుని యొక్క సంగతులకు శత్రువై ఉన్నాడు. Like that, as such, Goliath represents Satan and the forces of darkness. ఆ రీతిగా గొలియాతు సాతానుకు తర్వాత చీకటి శక్తులకు సాదృశ్యంగా ఉన్నాడు. We know David came to the battlefield. మనకందరూ కూడా తెలుసు దావీదు యుద్ధ భూమికి వచ్చాడు. Why? ఎందుకొరకు Not వచ్చాడు? as a soldier to fight the battle, ఆ యొక్క యుద్ధం చేయడానికి ఒక సైనికునిగా రాలేదు but as ఆయన. a courier boy with supplies and food for his brothers
who were in the military forces. ఆ యొక్క సైన్యములో ఉన్నటువంటి తన సహోదరులకు ఆహార పదార్థాలను ఇచ్చిపోవటానికి వచ్చిన వ్యక్తి. Then the David uttered the words for our meditation today. అప్పుడు మన ధ్యానం కొరకైనటువంటి వచనంలో ఉన్న ఈ మాటలు దావీదు పలికాడు. What David was telling? అక్కడ దావీదు ఏమంటున్నాడు? Battle is the Lord's. యుద్ధము యెహోవాదే. When David spoke these words, he was not only speaking to Goliath and the Philistines, దావీదు ఈ యొక్క మాటలు పలికినప్పుడు ఆ మాటలు గొలియాతుతో తర్వాత ఫిలిస్తీన్లతో మాత్రం పలకడం but లేదు. he was also addressing the Israelites. ఆయన అదే సమయంలో ఇశ్రాయేలుతో కూడా అంటున్నాడు. When they saw Goliath, they feared and they needed a hero. వారు గొలియాతును చూసినప్పుడు వారు భయపడి వారికి ఒక వీరుడు కావాలని కోరుతా వచ్చారు. David overheard Goliath mocking God's people and making threats. దావీదు గొలియాతు చేసినటువంటి ఆ యొక్క హేళనకరమైన మాటలు, దేవుని దూషించినటువంటి ఆ మాటలు ఆయన చూశాడు. And David took up the challenge of this Philistine with courage and boldness. దావీదు ఎంతో ధైర్యముతో ఫిలిస్తీని యొక్క మాటలను బట్టి ఆయన సవాల్ తీసుకుంటా వచ్చాడు. And that courage and boldness came from the Spirit of the Lord. ఆ యొక్క ధైర్యము అదంతా కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన కలిగింది. So David's faith in God was uncompromising faith. దావీదు దేవుని యందు కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసము అది అసలు రాజీ పడనటువంటి విశ్వాసం. He had spent years alone and isolated in the wilderness tending the sheep. ఆయన ఆ యొక్క అరణ్యములో ఆ యొక్క గొర్రెలను కాస్తూ ఒంటరిగా ఎన్నో సంవత్సరాలు గడిపాడు. That period, it was an intense training period for him. ఆ యొక్క కాలము చూస్తే దావీదుకు అదెంతో తీవ్రమైనటువంటి ఆ యొక్క తర్ఫీదు సమయంగా ఉంటా And వచ్చింది. he learned to trust God beyond all other things. ఇంకా ఇతరమైన అన్ని సంగతుల కంటే కూడా దేవుని యందు నమ్మిక ఉంచడం నేర్చుకున్నాడు. David's encounter with Goliath was not the first confrontation he had with danger. దావీదు ఎదుర్కొన్నటువంటి ఆ గొలియాతును ఎదుర్కొన్న ఆ యొక్క సంబంధము మొదటి సందర్భంలో ఆయన ఎదుర్కొన్న ప్రమాదం వంటిది కాదు అది. There are earlier also he had faced dangers. మునుపు కూడా తన జీవితంలో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నాడు. As a shepherd in the wilderness, ఆ యొక్క అరణ్యంలో గొర్రెల కాపరిగా as per the records in the Bible, బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలను అనుసరించి he experienced two separate incidents where he had a risk to his life to protect the sheep and his care. తన యొక్క గొర్రెలను తర్వాత తన విషయమే తాను జాగ్రత్త వహించడానికి కాపాడుకునటానికి ఆ యొక్క సందర్భంలో ఆయన Two separate incidents. రెండు వేరు సందర్భాలను ఎదుర్కొంటా వచ్చాడు. Once a lion, ఒకసారి సింహము, then a bear attacked him. తర్వాత ఒకసారి ఎలుగుబంటి తనపై దాడి చేసింది. We do not know how many other times animals have attacked. ఇంకా ఎన్నిసార్లు ఇంకా వేరే జంతువులు ఆయనపై దాడి చేసేమని తెలియదు. What I believe is, నేను నమ్మే సంగతి when lions are there means only one day they will not come. Almost every day they will come. ఆ సింహాలు ఉన్నాయి అంటే అది ఒక్క దినం వచ్చేది కాదు, అది ప్రతిదినం కూడా వస్తూ ఉంటాయి. Probably other days he must have driven them off, but on that particular day he killed the lion. బహుశా ఇంకా వేరే దినాల్లో ఆయన వెలగొట్టింటాడు వాటిని, కానీ ఆ దినాన ఆ సింహాన్ని చంపాడు. Many times they must have come. అనేక సార్లు వచ్చింటాయి. Many bears are there. అనేకమైన ఎలుగుబంటిలు ఉన్నాయి. We all know not once they will come. అంటే అవి ఒక్కసారి రావు, అది మనకు తెలుసు. Regularly they will be coming. అవి క్రమంగా వస్తుంటాయి. So many times probably he must have encountered. అనేక సార్లు బహుశా ఆయన ఎదుర్కొని ఉంటాడు. But as per the written records of the Bible, అయితే బైబిల్లో రాయబడిన ప్రకారము once he killed the lion and once he killed the bear. ఒకసారి ఆయన సింహమును చంపాడు, ఒకసారి ఆయన ఎలుగుబంటిని చంపాడు. Both the cases God protected ఈ him. యొక్క రెండు సందర్భాల్లో కూడా దేవుడే ఆయన రక్షించినాడు. So that's why David's words against Goliath were not hollow, just only not for the sake of words. అందుకొరకే దావీదు యొక్క మాటలు గొలియాతు సందర్భంలో ఏదో పైపైన మాటలు అవి కాదు, కానీ అలాగూ లేవు. They are not idle words. అవేదో వట్టి మాటలు కావు. Oh, they came from a place of solid trust and confidence in the Lord. అది దేవుని యందు ఎంతో బలమైనటువంటి నమ్మికతో వచ్చిన మాటలు. Oh, they are his experience. అవి ఆయన యొక్క అనుభవాలుగా That's why ఉన్నాయి. they are faith-filled words. అందుకొరకే ఆ యొక్క మాటలు విశ్వాసంతో నిండిన మాటలు. So brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర what about సోదరులారా, us when we face the enemy's threats in our life? మన జీవితాల్లో శత్రు యొక్క బెదిరింపులు ఎదుర్కొంటున్నప్పుడు మన సంగతి ఏంటి? What enemy you are facing today? ఈ దినాన నువ్వు ఏ శత్రువుని From ఎదుర్కొంటున్నావు? the words of David, దావీదు మాటలను బట్టి choose to stand under the protection of God and let him take over the situation. దేవుని యొక్క భద్రత కింద నిలిచిన్నటువంటి వారమై దేవుడు ఆ పరిస్థితిని యొక్క ఆధీనం ఆయన వహించినట్లు చేయాలి. Believe that God has the answer to your problem. దేవుడే నీ యొక్క సమస్యకైన పరిష్కారం కలిగిన వాడని నువ్వు నమ్మాలి. Go forward in the name of the Lord. దేవుని యొక్క నామములలో ముందుకు వెళ్ళు. God promises to shield us under his wings. దేవుడు తన యొక్క రెక్కల క్రింద ఆయన మనల్ని భద్రపరుస్తాడని ఆయన వాగ్దానం Be a చేస్తున్నాడు. victorious Christian in your life. నీ యొక్క జీవితంలో విజయవంతమైన క్రైస్తవునిగా ఉండు. And we know
how David won the enemy. దావీదు శత్రువుని ఎలాగ జయించాడు మనకు తెలుసు. Make it your experience. ఇది నీ యొక్క అనుభవంగా చేసుకో. So whenever you are talking to the enemy, ఎప్పుడైనా నువ్వు శత్రువుతో మాట్లాడుతున్నప్పుడు you must have that experience. నీకు ఆ అనుభవం ఉండాలి. In secret, you must have that wonderful victorious life. నీవు రహస్యముగా ఆ అద్భుతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలి. That is your training. అది నీ యొక్క తరిఫీదు. That's why God will put some little bit problems in your life. అందుకొరకే దేవుడు నీ జీవితంలో కొంత ఆయన సమస్యలను ఆయన ఉంచుతాడు. Nobody is seeing. ఎవరు చూడట్లేదు. You only know them. నీవు మాత్రమే ఎరిగిన వాడవు. It is a training period. అది నీకు తర్ఫీదు కాలము. After 2 or 3 problems, when you are victorious, then he will put you in the public. 2-3 సమస్యల్లో నువ్వు విజయవంతుడు అయినప్పుడు అప్పుడు బాహటంగా ప్రజల మధ్యలో ఆయన నిన్ను ఉంచుతాడు. But what as human beings, what we think? అయితే మానవులుగా మనమేం ఆలోచిస్తూ ఉంటాం. Directly we will go and jump before people. నేరుగా మనం వెళ్ళి ప్రజల మధ్యలో ఇంకా దుంకేస్తా ఉంటాం. And then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? They will be winning and we will be defeated because we are not having any training. మనకి ఎటువంటి తరిఫీదు లేదు గనక వాళ్ళు గెలుస్తూ ఉంటారు, మనం ఓడిపోతాం. That's why I am telling you. అందుకే నేను మీతో చెప్తున్నాను. Sometimes without your fault also you have to fight battles. కొన్ని సందర్భాల్లో నీ యొక్క పొరపాటు ఏమీ లేకున్నా కూడా నువ్వు యుద్ధాలు పోరాడుతూ ఉండాలి. Others cannot understand them. ఇతరులకు ఆ విషయం అర్థం And కాదు. you cannot share them with others. నువ్వు ఇతరులతో కూడా ఆ విషయాన్ని పంచుకోలేవు. Though you want to share them with others, they will not hear. నువ్వు పంచుకోవాలని అనుకున్నా కూడా వారు వినటానికి ఇష్టపడరు. Though David wants to tell to his brother, nobody is there to hear. దావీదు ఆయన తన సహోదరులతో చెప్పాలనుకున్నా కూడా తన సహోదరులు వినడం లేదు. Then you will have a doubt. అప్పుడు నీకు అనుమానం కలుగుతుంది. What mistake I have committed? అయ్యో నేను ఏ పొరపాటు చేశాను, Why this trouble to me? ఎందుకు ఈ సమస్య నాకు? But always remember, అయితే ఎల్లప్పుడు జ్ఞాపకం ఉంచుకో, God is giving you training. దేవుడు నీకు తర్ఫీదు ఇస్తున్నాడు. After 1 or 2, 3 problems, 1-2-3 సమస్యలు వచ్చేసరికి then he will put in the public. అప్పుడు దేవుడు నేను బాహటంగా ప్రజల మధ్యలో ఉంచుతాడు. Then you can tell, అప్పుడు నువ్వు చెప్పొచ్చు, oh, the God who protected me from lion and from the bear, he will protect from you also. సింహము యొక్క బలము నుండి తర్వాత ఎలుగుబంటి బలము నుండి రక్షించిన ఆ దేవుడు నీ నుండి కూడా నన్ను Then రక్షించగలడు. everybody will come to know, అప్పుడు అందరికి తెలుస్తుంది, Arey, this boy has killed lion and bear. ఈ యొక్క పిల్లవాడు సింహమును ఎలుగుబంటిని చంపాడు. We do not know. మనకు తెలియదు. Oh, God will make that also public one day. దేవుడు ఆ సంగతిని కూడా ఒక దినాన బాహటంగా తీసుకొని వస్తాడు. And then people will come and ask you, అప్పుడు ప్రజలు వచ్చి నిన్ను అడుగుతారు, how you killed a lion? నువ్వు సింహాన్ని ఎలా చంపావు? How you killed a bear? ఆ యొక్క ఎలుగుబంటిని ఎలా చంపావు? That honor will be a double honor. ఆ యొక్క ఘనత రెండింతలు ఉంటుంది. So when you are alone, కాబట్టి నువ్వు ఒంటరిగా when ఉన్నప్పుడు, you are a child of God, నువ్వు దేవుని యొక్క బిడ్డ అయినప్పుడు, without any mistake of your words, you are going through some test and trial. నీ యొక్క పొరపాటు ఏమి లేకున్నా కూడా నువ్వేదైనా పరీక్ష గుండా శోధన గుండా నువ్వు వెళ్తుంటే, Sometimes dying situation. కొన్ని సందర్భాల్లో చనిపోయేటువంటి పరిస్థితి. Yeah. Lion coming means not ordinary thing. సింహం రావటం అంటే సామాన్యమైన సంగతి కాదు. Bear coming means not ordinary thing. ఎలుగుబంటి రావటం అంటే సామాన్యమైన He సంగతి is కాదు. all alone. ఆయన ఒంటరిగా ఉన్నాడు. What are the weapons of a shepherd boy? ఇప్పుడు ఈ గొర్రెల కాపరి యొక్క ఆయుధాలు ఏంటివి? Only the rod and the staff. ఆ యొక్క కర్ర, దుడ్డు కర్ర ఉంటుంది, దండం ఉంటుంది, That's all. అంత మాత్రమే. No swords or no spears or no shields. కత్తులు గాని తర్వాత ఈటలు గాని ఏవి కూడా లేవు. But కానీ God gives you victory. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. That is the training. అది తర్ఫీదు సమయం. Take it in a positive way, the difficulties which you are facing without your mistake. నీ యొక్క పొరపాటు లేకుండా నువ్వు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటా ఉంటే అదే అనుకూలమైన విధానంలో తీసుకో. Oh, when God answered the prayer of Hezekiah. దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన When he ఆలకించిన was suffering from the terminal disease, ఆ యొక్క మరణకరమైనటువంటి రోగం చేత ఆయన బాధపడినప్పుడు what Hezekiah says హిజ్కియా ఏమన్నాడు? in 2 Kings chapter 20 verse 2, 2 రాజుల గ్రంథం 20:2 Oh Lord, ఓ ప్రభువా, how I lived uprightly in your presence, you know it. నీ సన్నిధిలో నేను ఎలాగో యథార్థంగా జీవించుతున్నా నీ వెరుగుదు అంటాడు. Remember that. దానికి జ్ఞాపకం ఉంచుకో. Nobody knows it. ఎవరికీ తెలియదు. Every day he is praying, nobody knows it. ప్రతి దినం కూడా ఆయన ప్రార్థన చేయడం ఎవరికి తెలియదు. But God knows. అయితే దేవునికి తెలుసు. One day what God has done, ఓ దినాన్ని ఏం చేశాడు? not only healed that deadly disease. దేవుడు ఆ మరణకరమైన రోగమును స్వస్థపరచడమే మాత్రమే కాదు, Yes, you are a upright man in the past. That also he openly declared. నువ్వు గతంలో యథార్థమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావని బాహాటంగా దేవుడు ప్రకటించినాడు. So your secret life, నీ యొక్క రహస్య జీవితము God will prepare you in secret to use you in public. దేవుడు నిన్ను బాహాటంగా వాడుకునటానికి రహస్యంగా ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. Sad thing is, అయితే విచారకరమైన సంగతి many ఏంటంటే, believers are
discouraged when they are trained in secret, because always they want to be seen in public. అనేక మంది విశ్వాసులు రహస్యంగా వారు సిద్ధపరచబడినప్పుడు వారు ఎంతో నిరాశ చెందుతారు. ఎందుకంటే వాడు ఎల్లప్పుడూ కూడా ప్రజల మధ్యలో కనబడాలని కోరుతా ఉంటారు. They wanted to escape 2 or 3 steps and jump to the top step and they will fall. వారు ఎల్లప్పుడూ కూడా చూస్తే 1-2 మెట్లు ముందుకు వెళ్ళిపోయి ఆ రీతిగా ఉండి కింది పడిపోయేటువంటి వారుగానే ఉంటారు. ముందుకు పోవాలా, దూకాలా, ముందు పోయి దూకాలనుకుంటారు, ఒకేసారి కనపడాలా, ఒకేసారి కనబడాలా. no, you will slip down. ఆ రీతిగానే ఉంటే జారి పడిపోతావు. So it should not be like that. అలా ఉండకూడదు. See David. దావీదును చూడండి. Oh, today God may be preparing you like that. ఇది నా దేవుడు నిన్ను అలాగ సిద్ధపరుస్తున్నాడు. Today you are going through troubles without your fault. Means yes, God is preparing for a bright future. ఇది నీ యొక్క పొరపాటు లేకుండా ఏదైనా సమస్య గుండా నువ్వు వెళ్తా ఉంటే దేవుడు ఎంతో చక్కని భవిష్యత్తు కొరకే నేను సిద్ధపరుస్తున్నాడు. Tomorrow you are able to tell, రేపటి దినాన్ని నీవే చెప్పగలవు, oh, the God who saved me from lion and bear. సింహము నుండి ఎలుగుబంటి నుండి రక్షించిన ఆ దేవుడు. Already the experience is there. ఇదివరకే అనుభవం ఉంది. He will save from you also. ఆయన ఇక ముందు కూడా నీ నుండి కూడా Who are రక్షిస్తాడు. you, an uncircumcised Philistine? నీవు సున్నతులైనటువంటి ఫిలిష్తీయుడు నీవెవడవు? What is the meaning of uncircumcision? సున్నతి లేదు అని అంటే అర్థం ఏంటి? Circumcision is a covenant between God and Abraham. ఈ యొక్క సున్నతి అనేటువంటిది దేవునికి అబ్రహాముకు మధ్యలో ఉన్నటువంటి నిబంధన. So uncircumcised Philistines mean you are not a covenant person. సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు అంటే నీకు నిబంధన లేనటువంటి వ్యక్తి అని అర్థం. You are not having any relation with God. దేవునితో నీకే సంబంధం లేదు. Why you are defying the name of God? ఎందుకు దేవుని యొక్క నామాన్ని తృణీకరిస్తున్నావు? Chalo, come on. ఇప్పుడు ఇంకా రా చూసుకుందాం. And finish. ఇంకా అయిపోయినట్టే. The battle is the Lord's. ఆ యొక్క యుద్ధం యెహోవాదే. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, how gracious God, మా కృపగలటువంటి దేవా, what a wonder working God art thou. ఎంత అద్భుత కార్యం చే దేవుడవు ప్రభువా. Before you show us in the public, you give us much training in the private. ప్రభువా, ముందు ప్రజల మధ్యలో నువ్వు చూపించడానికి మునుపుగా రహస్యంగా నువ్వు మాకు ఎంతో తరిఫిదిని ఇస్తావు. But many times we will be murmuring. తన అనేక సార్లు మేము సనిగే వారంగా ఉంటాం. That's why many times we are not able to do exploits for the Lord. అందుకొరకే ప్రభువా అనేక పర్యాలు మేము నీ కొరకు ఘనమైన కార్యాలు చేయలేకపోతున్నాం. Oh, when we are having the experience of killing a lion and bear in private, then in public we can kill even Goliath. తండ్రి, ఎప్పుడైతే మేము రహస్యమైనటువంటి ఆ యొక్క విధానంలో ప్రభావ మేము సింహమును ఎలుగు బంటిని చంపినటువంటి అనుభవం కలిగి ఉంటాము, అప్పుడు మేము గొలియాతును కూడా చంపేటువంటి శక్తి గలవారం అవుతాం. But as human beings, many times we want to come directly before Goliath without having the experiences of lion and bear. అయితే ప్రభావ మానవులంగా అనేక పర్యాయములు ఈ యొక్క ఎలుగు బంటిని సింహమును చంపినటువంటి అనుభవం లేకుండా నేరుగా గొలియాతును చంపేటువంటి అనుభవంలోనికి వెళ్ళాలని Because కోరుతాం. we are having the desire to show ourselves. ఎందుకంటే ప్రభావ మమ్మల్ని మేము చూపించుకోవాలనేటువంటి ఆ కోరిక మేము కలిగి ఉంటాం. That's why many times we are a failure. అందుకొరకే ప్రభావ అనేక పర్యాలు మేము పతనమై ఉంటాము. Help us to say amen and yes, O Lord, to your training. తండ్రి, నీ యొక్క తరిఫీదుకు అవును ఆమెన్ అన్నట్లుగా మేము ఉండునట్లు సహాయపడండి. Teach us more lessons, O Lord. ఓ ప్రభా, అధికమైనటువంటి పాఠాలు మీరు మాకు నేర్పించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.